పాశ్చాత్య సంస్కృతిలో మునిగి తేలుతున్నాం మనం ఈరోజు. ఏదో ఒకరోజు ఈ విష సంస్కృతే మనల్ని సర్వనాశనం చేసే రోజొస్తుంది. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని విస్మరిస్తూ ఈ విష సంస్కృతిని మనం ప్రోత్సహిస్తున్నాం. దీనికి అందరూ బాధ్యతలే. కేవలం నేను, మీరో, వాళ్ళో కాదు. అందరము బాధ్యులమే. అందరూ బాధ్యత వహించాల్సిందే. మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి కొండ్లకోయలో సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినులు డిసెంబర్ 31న అయితే పార్టీ చేసుకున్నారు. విద్యార్థులు 2 వర్గాలు కూడా పార్టీలు చేసుకున్నారు. అయితే ఈ పార్టీలు వింత పోకడనమాట. ఇక్కడ విద్యార్థులు ఏం చేశారంటే ఈ లేడీస్ బాత్రూముల్లో సెల్ ఫోన్లతో రికార్డులు చేయడం మొదలుపెట్టారు. కొన్ని సీక్రెట్ కెమెరాలు కూడా అమర్చాడు బాత్రూంలో. ఆ విషయం విద్యార్థులకు తెలిసింది. దాంతో వాళ్ళు కాలేజ్ యాజమాన్యానికి చెప్పారు. యాజమాన్యం పట్టించుకోలేదు. తర్వాత పోలీసులకి చెప్పారు. పోలీసులు వచ్చేసి తూతు మంత్రంగా ఎంక్వైరీ చేశారు. అప్పుడు మళ్ళీ విద్యార్థులు యూనియన్ సంఘాలను వాళ్ళతో కలిసి ఈ ధర్నా నిరసనలు చేయడంతో దెబ్బకి ఏసీపీ దిగొచ్చాడు. ఏసీపీ వచ్చిన తర్వాత విషయాలన్నీ చెప్పారు. పిల్లల తల్లిదండ్రులు రావడం జరిగింది. అందరూ కలిసి ఆందోళనలు చేస్తే చివరికి 7 నిందితులను అయితే పట్టుకోవడం జరిగింది. మరికొంతమంది కూడా నిందితులు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం 12 మంది ఇందులో భాగమైనట్లు తెలుస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు అలాగే ఈ సీసీ కెమెరాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఎంతటి దారుణమో చూడండి. విష సంస్కృతి ఏ విధంగా మనం పెంచి పోషిస్తున్నాం. 31st నైట్ మనకి అవసరమా? ఇంట్లోనే చేసుకోవద్దురా అని నెత్తి నోరు కొట్టుకుంటుంటే మళ్ళీ కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళకి పర్మిషన్ ఇస్తున్నటువంటి యాజమాన్యం, తల్లిదండ్రులు అందరము బాధ్యత వహించాలి. మీరనే కాదు, నేననే కాదు, అందరము బాధ్యత వహించాలి. ఈ పాశ్చాత్య సంస్కృతి మనలో నరనరాన జీర్ణించుకుపోయింది. దీన్ని గనక మనం బయటికి తోలకపోతే భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, అందరి జీవితాలు నాశనం అయిపోతాయి. చూడండి.